కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం తేడా లేదు. ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలే, ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చలేరు. బీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. ఇష్టపడతామని బీఆర్ఎస్ పార్టీని మీరు ఇష్టపడతారు కావచ్చు, మీరు మర్చిపోయారు కావచ్చు, కానీ నేను మర్చిపోయాను. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మర్చిపోయాను. రే గుర్రంపూర్లో నా కార్యకర్తలను ఎస్టీ సమాజం కోసం, ఎస్టీ సమాజం జరిగిన అన్యాయం గురించి కొట్లాడుతుంటే గుర్రంపూర్లో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నా కళ్ళ ముందు నేను చూస్తుండగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టిన సంఘటనను నేను ఎప్పుడు మర్చిపోను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే పరిస్థితి. మంగ్యానాయకన్నా 40 ఏళ్ళ మంగ్యానాయక్ వచ్చినా మంగ్యానాయక్ అగు ఎన్ని రోజులు జరిగిపోయినావు? 40 రోజులు, 40 రోజులు జరిగిపోయారన్న. 40 డేస్ దసరా లేదు, దీపావళి వేయలేదు వరకు 40 డేస్ జరిగిపోయారు. ఇష్టపెడదామా అన్న బీఆర్ఎస్ పార్టీని? ఎట్టి ఇష్టపెడతామన్న బీఆర్ఎస్ పార్టీని? 40 మంది కార్యకర్తలు 40 రోజుల పాటు జైలుకి పంపిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కొనుగోలు కేంద్రాలకు పోతే నా కళ్ళ ముందే రాళ్ళు పొలాలకెళ్ళి చీకటి దొంగతనంగా రాళ్ళు వేస్తే అనేక మంది రైతుల తలలు అడిగినాయి, అనేక మంది కార్యకర్తల కాళ్ళు చేతులు తలలు అడిగిన ఒక్కరోజే 18 వాహనాలు ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 18 వాహనాలు ధ్వంసం చేస్తే ఆ దారుణ సంఘటన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే పాదయాత్ర చేస్తుంటే ఏ యాత్రకు ఎప్పుడు అడ్డుకుంటారో, ఎప్పుడు ఏ యాత్ర మీద దాడి చేస్తారో అని చెప్పి ఇలా కొట్లాడి ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి సందర్భంలో అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ యాత్ర మీద పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసి దాడులు చేసినటువంటి సంఘటన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నారు. అరే కేసీఆర్ కుటుంబం ఒక ఊరికి పోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు గృహ నిర్బంధాన్ని పెట్టి అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపి రౌడీ షీట్లు ఓపెన్ చేసి కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన తీరు ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నా. ఇక్కడ ఎప్పుడన్నా నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతున్నా? నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతున్నా? దాదాపు 50% కంటే ఎక్కువ కేసులున్నాయి. ఇష్టపడతా మన కేసులు పెట్టిండు కేసీఆర్ కొడుకు పెట్టిండు కేసులు. ఇష్టపడతా మన బీఆర్ఎస్ పార్టీని సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాడు అంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ వాడు అంటాడు. కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు? బీజేపీ. ఎందుకు బీజేపీ అన్న? మీరు ఏమని అనుకోండి అన్నయ్య, ఇంతకుముందు ఇది జరిగింది, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి మైండ్కి వెళ్ళి తీసేయండి. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం. 100% రాసిపెట్టుకోండి. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. మీరు ఏ అన్నంగా చేయండి, అబ్బా పొరపాటు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసి, కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ. అందుకే ఎంపీలు గెలిచామన్నా మనం, అందుకే 8 మంది ఎంపీలు మనం గెలిచాం. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము, ఏదో చిన్న పొరపాట్లను చూసి మేము భారతీయ జనతా పార్టీకి వేసాం ఓటు, ఇలా కాంగ్రెస్ పార్టీకి వేసాం కాబట్టి పొరపాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడవన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు పూర్తి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద చీదలుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీద ఈ కేసీఆర్ నమ్మేస్తున్న ప్రజలు లేరు కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయం ఏమైంది, మళ్ళా ప్రజల చర్చ జరుగుతుంది. ఏంటి అయిపోయిందన్నా? ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఈసారి పక్కా పవర్ లోకి వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఇలా ప్రజల్లో కూడా ఏర్పడ్డదంటే మీరందరూ కష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు ఇష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు చేస్తున్న పోరాటం వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడింది, నమ్మకం ఏర్పడ్డది. అందుకే ఎట్టి పట్టు 2028లో జరిగే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా అధికారం వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా అనే విషయాన్ని గుర్తు. రామరాజ్యం వస్తుంది, మోడీ రాజ్యం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఆ రాజ్యం రావాలంటే